అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నా పేరు అంకం మంగాదేవి అండి. నేను అన్నదేవుల చంద్రరావు అనే వ్యక్తి వల్ల నేను మోసపోయానండి. నేను కష్టపడిన డబ్బులు, నా పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బులు అన్నీ ఆడే తీసుకున్నాడండి. ఆడికి ఇచ్చానండి. నేను ఒక భర్తలా నమ్మానండి. నేను నా పిల్లలకి నాకు న్యాయం జరిగేదాకా ఈ న్యాయ పోరాటాన్ని నేను కొనసాగిస్తానే ఉంటానండి. ఇక్కడే సావనా సత్తాను కానండి. నేను ఇక్కడ నుంచి కదిలేదు లేదండి. నాకు అగ్రిమెంట్ రాశాడండి. ఆ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలండి. నేను నా పిల్లలకి డబ్బులు దాచుకున్న డబ్బులు కట్నాలు దాచుకున్నానండి. ఆడి దగ్గరే ఆ డబ్బులు ఇచ్చి నా పిల్లల పేరుని బ్యాంకులో ఏసీలో నాకు చేతికి కూడా ఇవ్వకలేదండి. నా పిల్లల పేరుని ఫిక్స్డ్ డిపాజిట్ మీ మీడియా ద్వారానే వేయించండి చాలు. ఏమీ లేవండి. ఒక భార్య భర్త అని కాపురం చేసే వాళ్ళు భార్య భర్త ఇద్దరు పడతారు తప్పండి. మధ్యలో వ్యక్తులు పెట్టుకుంటారు ఏంటండి. ఓ భర్తలా నమ్మానండి నేను. 2010లో కాడి నుంచి మాకు సంబంధం ఉందండి. 2010 కాడి నుంచి. ఈరోజు ఇక్కడ నిరసన తిరిగినటువంటి ప్రధాన కారణం ఈ ఆర్థిక లావాదేవీలనే అదేండి. పోలీస్ స్టేషన్కి గంట వెళ్ళామండి. పోలీస్ కేసులు అవి పెట్టామండి. పెడితేనండి అక్కడ ఎవరు స్పందించలేదండి. అధికార పార్టీ వాళ్ళు ఆపేస్తున్నారంటండి. అధికార పార్టీ వాళ్ళు ఆపేస్తే ఇంకా మాకు ఎవరి వల్ల న్యాయం జరగలేదండి. కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళానండి. కంప్లైంట్ ఇచ్చానండి. ఎక్కడ న్యాయం జరగలేదండి. సిఈ ఆఫీస్కి వెళ్ళానండి. మళ్ళీనండి అమలాపురం ఎస్పీ ఆఫీస్కి వెళ్ళానండి. అంతలక్క తిరిగానండి. తిరిగితే ఎక్కడ సాక్ష్యాలు తెచ్చుకోమంటున్నారండి. ఒక భార్యకి భర్తకి సాక్ష్యాలు ఎక్కడ ఉంటాయండి చెప్పండి. మీరు చెప్పండి. భార్య భర్తలాగా నమ్మినప్పుడు ఎలా సాక్ష్యాలు వస్తాయండి? నా పిల్లలకి ఇప్పుడు నా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు, ముగ్గురు పిల్లలేంటి. ముగ్గురు పిల్లలకి దాచుకున్న డబ్బులు అన్ని ఆడికి ఇచ్చి నేను మోసపోయి ఇంతలాగా రోడ్ల మీద నుంచుంటానండి. ఎవరు స్పందించరండి. ఎవరు అడిగే నాదుడు అన్నవాడు ఉన్నాడండి. ఈ ఊర్లో వాళ్ళు ఉన్నారని న్యాయం జరుగుతుందా? ఎంత బాధ ఉంటే ఆడది రోడ్డుకి ఎక్కుతుందండి. చెప్పండి మీరు. మండపేట మండలం కేశవరం గ్రామం అండి. ఈవిడి అంకం మంగాదేవి అని బీసీ మహిళ. ఈవిడిని అన్నందేవుల చంద్రరావు అని ఆయన భర్తతో విడాకులు ఇప్పించి ఎందుకు నేనున్నా చూసుకుంటాను, మీ పిల్లల బాధ్యత నాదే అని చెప్పడంతో ఈవిడ హైదరాబాద్లో కష్టపడిన డబ్బు అంతా కూడా 23 లక్షల రూపాయలు ఆవిడకి పంపడం జరిగింది. అతను దబదబాలుగా అతను డబ్బులన్నీ తీసేసుకుని నీకెందుకు నేను చూస్తాను ఒక అగ్రిమెంట్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. అతను నాకున్న పొలం, నాకున్న స్థలం యొక్క భూమి నీకు రాస్తానని చెప్పేసి అతనే స్వయంగా స్టాంప్ కొని అతనే అగ్రిమెంట్ రాసి ఈవిడికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఈవిడి నా భూమి నాకు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి ఈవిడ కోరగా ఏదో కుంటు సాగులు చెప్తూ ఈవిడిపై తప్పుడు ప్రసారం చేస్తూ ఈవిడిని ఇబ్బంది పెట్టడం జరిగింది. దానిపై మేము కోనసీమ జిల్లా ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. అలాగే రామచంద్రపురం డిఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. అలాగే మండపేట రూరల్ సిఐ గారిని కూడా కలవడం జరిగింది. అలాగే ఎప్పనపాటు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన వైసీపీ నాయకుడు అవడం చేత కేసుల్ని పక్కదో పెట్టేస్తున్నారు తప్ప ఇవిడికి న్యాయం చేయట్లేదు. సరే, మన ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి, తోట తిరుమతుల గారి దగ్గరికి వెళ్ళి ఈవిడ బీసీ మహిళ ఇలా మోసపోయింది, న్యాయం చేయాలండి అయ్యా అని చెప్పినా కూడా వారు కూడా ఆయన సామాజిక వర్గం అవడం చేతనో లేకపోతే ఆయన వైసీపీ కార్యకర్త అవడం చేతనో ఈవిడిని పక్కన పెట్టారు తప్ప ఆయన న్యాయం చేయలేదు. ఈవిడ ముగ్గురు పిల్లలు, 2 అమ్మాయిలు, 1 ఆడపిల్ల. వీళ్ళ పిల్లల చదువుల కోసం దాచుకున్న డబ్బులు పోవడంతో ఈవిడ బెంగ పెట్టేసుకుని పోలీసులు చూస్తే పోలీసులు న్యాయం చేయలేదని ఈవిడ సావోరేవో తేల్చుకుంటానని చెప్పేసి ఈ అన్నందేవుల రామచంద్రరావు ఇంటి ముందు ఆవిడ నిరాహార దీక్ష చేయడం మొదలెట్టింది. దాని నిమిత్తం ఆవిడకి మద్దతుగా మహిళా సంఘాలని కూడా రావడం జరిగింది. ఈవిడికి మేము ఆల్రెడీ చెప్పాం, ఎమ్మెల్సీ గారు రిక్వెస్ట్ చేసాం, సార్ ఎలా పిల్లలతో ఉన్నారు, మీరు ఏదో న్యాయం చేయండి సార్ అని. కనీసం ఆయన దేశంలో ఎన్నో సమస్యలు తీరుతారు, మరి ఈవిడ విషయంలో మరి ఎందుకు మరి ఆయన పెడచెవును పెట్టారో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా తిరుమతులు గారు కళ చేసుకుని ఈ అమ్మాయికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు కక్షపూరితమేమో కాదు, అమ్మాయికి 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లని దృష్టిలో పెట్టుకుని అమ్మాయికి న్యాయం చేయాలని, ఏమైతే అగ్రిమెంట్ రాశారో ఆ భూమి ఆవిడకి రిజిస్ట్రేషన్ చేయాలని, ఆవిడ పిల్లల కోసం దాచుకున్న డబ్బులు ఆవిడకి ఇప్పించాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. నా పేరు వాసంజీ రాజేశ్వరరావు, కాకినాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.